ఇక్కడ కూర్చున్నంతసేపు నీకు మేము అందరం కనిపిస్తున్నావా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నావా పాములాగా? పాములే కాదు, నాకు చాలా ఇదో అనిపిస్తుంది లోపల. ఏంటిది ఇది? నాకేం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే ఏంటి ఒక ఫీలింగ్ అనేది ఫీలింగ్ అనేది ఇక్కడ భయం అని కాదు, చాలా లోపల అవుతుందా లేకపోతే గట్టి గర్వ బుద్ధి అవుతుందా? నీకు మొత్తం ఇట్లా అంత చింపుకో బుద్ధి అవుతుందా? చింపుకోని కాదు, లోపల చాలా ఇదిగా ఉంది, నాకు పెయిన్ఫుల్ గా ఉంది బాడీ అంతా. పెయిన్ఫుల్ బాధ ఏదో ఒక రకమైన బాధన ఎవరైనా నేను కొడుతున్నట్టుగా మేము అందరం అయితే కొడతలేం కదా. లేదు అక్కడ స్కిన్ అంతా నొప్పి వస్తుంది. ఇట్లా చూయించు ఇప్పుడు నీ పొర నాకు లోపల లోపల వస్తుంది. చూపిస్తారా మేడం? చూపించండి. స్కిన్ అనేది ఇప్పుడు నాకేం ఊడట్లేదు కదా అక్క. పౌర్ణమి కుడుతుందని చెప్పాను కదా, పౌర్ణమి గడలు అయిపోయినాయి అక్క. పౌర్ణమి కుడుతుందని చెప్పాను కానీ దానికి భవిత ఫస్ట్ జన్మలో నాగరాణి, సెకండ్ జన్మలో పాము, థర్డ్ భవిత. అక్క విగ్రహాలు తీసి చూపిస్తాను. ఏం లేదు అక్క, నాకు ఇదే మూడోది. 3 లాస్ట్ ఫైనల్ 3 జన్మలు ఎత్తున ముచ్చటగా మీ అమ్మకి లేదు. నెరవేరకపోతే సో మేడం ఇప్పుడు ఈమెకు పెళ్లి చేసే ఉద్దేశాలు ఉన్నాయా లేకపోతే ఇట్లనే పట్టుకొని బజార్లు తిరిగినట్టు రోజు ఇవన్నీ తిరుగుకుంటూనే ఉంటారా? పెళ్లి చేయడానికి ఆమెకు మేము విగ్రహాలు తీసిన తర్వాతనే తన లైఫ్ అది అసలు జరగని పనే. అది అసలు ఎవరు తీయరు. తీవండి, తీసేంత వరకు మేము పోరాడతాం. తీసేంత వరకు పోరాడతాం. ఏమేంటి మేడం అసలు మీరు ఏం చేద్దాం మాకేం లేదు మేడం. జనాలు ఏం చేస్తే మాకేం వస్తుంది? మాకేమైనా లాభం వస్తుందా? ఏమొస్తుంది జనాలు? సో ఫైనల్ గా మీరు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి ఏపీ తెలంగాణ డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ముఖ్యమంత్రులు కూడా చేంజ్ అయిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు 2 రాష్ట్రాలను కలిపి మీరు ఏం కోరుకుంటున్నారు? భవిత ఇప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు కంటిన్యూగా నువ్వు మాట్లాడు, మీ అమ్మ స్టాప్ చెప్పు. అక్క విగ్రహాలు నేను అక్కడికి వెళ్ళి విజయనగరం దగ్గరికి వెళ్ళి అశ్విన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా అక్క. నేను అప్పుడు మాత్రం నిజంగానే మొత్తం నేను మీడియం తీసుకుని వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా. మీకు ఆల్రెడీ శివ స్టూడియోలో నేను చెప్పాను, మీరు రండి కావాలంటే. అతను కూడా రమ్మని చెప్పాడు. అతను వచ్చి మాట్లాడమని. ఏంటి గుడి పగలు కొడతానని చెప్పలేదు, గుడిలో ఉన్నాయని నేను చెప్పలేదు, గుడి పక్కన స్థలంలో ఉందని చెప్పాను. గుడి పగలు కొడతానని కూడా నేను చెప్పలేదు. పక్కన ఉన్న విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి, నేనేం అడగట్లేదు. సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు జడ్జ్ చేయండి. మీరు నన్ను ఫేక్ అని చెప్పండి, అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు ఒకవేళ అక్కడ విగ్రహాలు లేకుండా అక్కడ ఉన్న ఊరి ప్రజలకు అరిష్టం జరిగితే ఏం అరిష్టం జరగదు. సరే వహిస్తా. ఏం వహిస్తావా? పారిపోతే పరిస్థితి ఏంటి? నేను అసలు పారిపోను కూడా పారిపోను, అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు. విగ్రహాలు లేకపోతే మాత్రం మీరు అప్పుడు ఏం చేస్తారో మీరే చేయండి. మొత్తం జనం కూడా ఏమని చేయొచ్చు. నీకు ఆ గుడి లోపల లెఫ్ట్ సైడ్ కనిపిస్తా, రైట్ సైడ్ కనిపిస్తాయి అంటే ఎట్లా కనిపిస్తాయి? కింద భూమి లోపల అక్క. భూమి లోపలనే ఉంటాయి ఏవైనా. నేను చనిపోయినాక కూడా భూమిలో పాతి పెడతారు, ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలి. నీకు ఎట్లా కనిపిస్తాయి విగ్రహం? నాకు విగ్రహం కనిపిస్తుంది, శివుడి విగ్రహం. బొమ్మ ఎప్పుడైనా గీయాలనిపించిందా? అంటే ఇలా కనిపిస్తుంది అనేసి. నేను ఇంతవరకు ఎప్పుడు విగ్రహం అంటే కొన్ని గీసాను కానీ ఇంతవరకు నేను వేరేటి అయితే గీయలేదు. వేరేటి కాదు, శివుడిది ఎప్పుడు గీయలేదు అక్క. అనిపిస్తుందా? పాము నాకు అనిపించినప్పుడు కొన్ని పాముకు సంబంధించినట్టుగా నేను గీసాను. 14 కిలోమీటర్సా లేకపోతే 14 ఫీట్సా? 14 ఫీట్స్. 14 ఫీట్స్ తోడితే సరిపోతుందా? ఇంకొంచెం లోపలికైనా ఉండొచ్చు, 14 నుంచి ఉండొచ్చు. లేకపోతే కనుక మీరు నన్ను అప్పుడు ఏ శిక్ష వేసినా నేను ఇక్కడ మీ కళ్ళ ముందు ఇక్కడే ఉంటాను. అప్పుడు మీరు నన్ను చర్చ చేయండి. మీరు ఫేక్ అని చెప్తే నేను కామ్గా ఒప్పుకుంటాను. అమ్మ జరగాల్సిన నష్టం జరిగిపోయినాక నిన్ను ఎలా జడ్జ్ చేస్తే ఏం లాభం? ఏం నష్టం జరుగుతుంది అక్క? ఇప్పుడు ఫర్ సపోజ్ దేవుళ్ళు అంటే ఎంత నమ్మకమో మన అందరికి తెలిసిన విషయం. నేను దేవుని నమ్మకాలను ఏమి ఇది చేయాలనుకోవట్లేదు. ఎక్కడైతే తవ్వాలి అక్కడ విగ్రహాలను తీయాలి అంటున్నావు, ఒకవేళ ఇప్పుడు గౌతమి అన్నట్టు అక్కడ అరిష్టం ఏమన్నా జరిగింది? అరిష్టం జరగదు, చేయకపోతే నాకే నష్టం. కుటుంబాలు ఏమైనా నష్టపోవు. ఎందుకు నష్టపోదు అక్క, ఖచ్చితంగా నష్టపోదు. అందరికి నష్టపరిహారం ఇస్తావా? ఒకవేళ ఏమైనా జరిగితే ఊరికి ఇంత ఇస్తావా? ఏమైనా డబ్బు ఏమైనా ఇస్తావా? నా దగ్గర డబ్బులు ఏం లేదు అక్క. మరి అట్లా ఎట్లా నమ్ముతారు? నాకు మూడో నేత్రం ఉందని చెప్పలేదు, నాకు మూడో నేత్రం కూడా లేదు. నేను శివుని కాదు మూడో నేత్రం ఉండడానికి. ఏం కాదక్క, ఎవరికి ఏం నష్టం ఏం జరగదు. తీయకపోతేనే నష్టమేమో కానీ తీసినంత మాత్రాన తీయకపోతే నాకు నష్టం, చాలా మందికి నష్టమే. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నావు చెప్పు జనాలకి? నేను విజయనగరం వెళ్తాను, మిమ్మల్ని పిలుస్తాను, మీరు రండి. ఒకవేళ ఆ రోజు కనుక మీరు నన్ను ఫేక్ అని ప్రూవ్ చేయండి అక్కడ. ఇప్పుడు నన్ను ఏమనద్దు. ఒకవేళ అక్కడ లేకపోతే మీరు నన్ను ఫేక్ అని చెప్పండి. రాళ్ళు తీసుకొని కొడతారా, కొట్టడానికి ఏం చేస్తారో చెయ్యండి. కొట్టడం వల్ల ఏమైనా వస్తుంది అంటే కనుక మీరు అంటున్నారు కదా అక్కడ లేకపోతే నేను ఉందని నేను బాగా చెప్తున్నాను కదా.
నువ్వు ఇప్పుడు విజయనగరంకి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసినప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పారు కదా, మీకేమన్నా అంటే సో మిమ్మల్ని బెదిరించడము, మీకేమన్నా వేరే వాళ్ళతో మంత్రాలు చేయించడం ఏమన్నా జరిగినాయా భవిత? లేదక్క, అక్కడ ఏం జరగలేదు. మీరు ఒక పని చేయండి, మీరే మీ ఫోన్తో రికార్డ్ చేసుకోండి, మాకు షేర్ చేయండి. షేర్ చేస్తే మేమే చేసినాం అంటారండి. అదంతా మళ్ళీ మేమే క్రియేట్ చేసి పెట్టామంటున్నారు మీరు. నేను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చూపించాను. ప్రూఫ్స్ మేము చూపించినప్పుడే మీరే చేశారన్నారు. లైవ్ లో అయితే మార్చలేరు కదా, లైవ్ లో గ్రాఫిక్స్ అయితే యాడ్ చేయలేరు కదా, యాడ్ చేయలేరు కదా. వెళ్ళండి లైవ్ లో పెట్టుకొని, ఇన్స్టా లైవ్ లేకపోతే యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరి వెళ్ళి మీరు నిరూపించండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మీడియా మిమ్మల్ని నమ్మాలి అన్నా కూడా మీరు నిజం అని చెప్పి మాకు తెలవాలి కదా. మీడియా ముందర మేము తీసుకెళ్తామని చెప్తున్నాం కానీ సపరేట్ గా ఓన్ గా మేమే పోతామని చెప్పలేదు. సో థ్యాంక్ యూ భవిత. ఈ రోజు మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గవర్నమెంట్ ఒక్కటే చెప్పుకుంటున్నాము, లవర్ కాకుండా ఇంకొక అతను వచ్చి అతను ప్రూఫ్ అతను ఎవరు అతను చెప్తున్నాడు, నేను నాగ కార్తికేయను, నేను అన్ని తీస్తాను, నేను కూడా దైవరహస్యం అని తను చెప్తున్నాడు. దీన్ని తీసుకుని అతను చెప్తున్నాడు. కావాలంటే వీడియో చూడండి ఒకసారి మీరు. ఆయన అతను బయటకు రావాలి, ఒకసారి రమ్మనండి, ముందు రమ్మనండి, స్ట్రైట్ గా వచ్చి మీ ముందు కూర్చోనండి. ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు కాంటాక్ట్ చేశారా? మీరు పెట్టినటువంటి వీడియోలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ అతనికి మాకు నెంబర్ లేదండి, వాళ్ళ అతను ఎవరో మాకు తెలియదు. కూడా అందుకే మీడియాను అప్రోచ్ అవుతున్నాము. అతను ఎవరు అనేది మీడియా ద్వారా బయటకు వస్తారు, అతను రావాలి బయటికి. మాకు తెలియదండి, మాకు తెలియదు. మాకు పరిచయం విజయనగరం సంబంధించిన ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళాడు, అశ్విన్ అనే వ్యక్తి ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆ వీడియో చేశాడు. భవిత లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు 3 జన్మలలో ఒక జన్మ నువ్వు ఇక్కడ పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి 2 జన్మలలో శ్రీనివాస్ అని లవరా? అవును అక్క, లవర్ అని చెప్పలేదు అక్క, ఎక్కడ నేను లవర్ అని చెప్పలేదు. అది గతం అక్క, గతం సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు లవర్ ఏం కాదు, హస్బెండ్ అక్క. గతంలో పెళ్లి అయిపోయింది. ఒకటి జన్మలో. ఈ జన్మలో చేసుకుంటావు చేసుకోను. ఇది నిజంగా నాకు శాంతాదేవి కథలానే ఉంది తెలుసా. ఏ కథ? గత జన్మ శాంతాదేవి, గత జన్మలో ఆమెకి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. ఈ జన్మలో ఆమె పుట్టిన తర్వాత గత జన్మ గురించి చెప్పిన తర్వాత ఆమెకి పెళ్లి అయింది కాబట్టి ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోనని చెప్పి ఆమె ఎట్లయితే ఉండిపోయిందో నువ్వు అట్లనే ఉండిపోయావు. కానీ కన్క్లూజన్ ఒకటి, ఈసారి నువ్వు ఏదైనా ప్రూఫ్స్ పట్టుకొని వస్తేనే మీడియాని పిలు. ఎందుకంటే 10 సార్లు ప్రూఫ్స్ లేకుండా ఇట్లా మేము వస్తే మేము పిచ్చోళ్ళలా కనిపిస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఎవరికి పని ఉండదా చెప్పు? నెక్స్ట్ టైం నువ్వు విత్ ప్రూఫ్స్ రావాలి. నేను ఏం చేయబోతున్నాను, విజయనగరమే గుడి దగ్గరికి మీరు వెళ్ళారా, మాట్లాడారా, ఏ ప్లేస్ లో అది ఉంది, సర్కిల్ గీయండి, ఎక్కడ దేవాలయం విగ్రహాలు ఉన్నాయో మాకు ప్రూఫ్స్ తో సహా చూపించి అప్పుడు మీడియాకి కాంటాక్ట్ అవ్వండి. అప్పటి వరకు కూడా మీరు అసలు మీడియాని పిలవద్దు, మీడియా కూడా మీ జోలికి రాదు. విత్ ప్రూఫ్స్ ఉంటేనే మమ్మల్ని పిలవండి. ఓకే.